కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ది, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజా రవాణాకు సంబంధించినటువంటి పలు ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా భాగ్యనగరంలోని మూసీ నది పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశంపై కీలక వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకంలో భాగంగా మూసీ నదిలో కలుస్తున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మంజూరు చేసినట్టు, ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం 3,975 కోట్ల రూపాయలని తెలిపారు. ముప్పై 39 ఎస్టీపీల ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉందని, దీనివల్ల శుద్ధి చేయని వ్యర్థపు నీరు నేరుగా మూసీ నదిలో కలవకుండా నిరోధించడంతో పాటు మూసీ నది పరిరక్షణ, నగర పారిశుద్ధ్య మెరుగుదలకు ఇది ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి ఖట్టర్ వెల్లడించారు.